అన్నీ వేసి ఉడికిస్తానన్నా. కారము తెల్లగడ్డ ఉప్పు వేసి కట్టమంటావు. తెల్లగడ్డ ఎండుమిరపకాయలు ఓకే కొంచెం ఉప్పు వస్తుంది అంటే ఎప్పుడైనా చేసుకోవాలి ఎక్కువ పచ్చిపులుసు చేస్తామక్క. మా చిన్నపాప కూడా చేస్తుంది బిర్యానీలకు. చికెన్ నీళ్ళు పడేసరికి తేడా పెడతావు పట్టుకుంటావా? అడాన్న పెట్టేసి పెట్టుకోమంటావా? ఇదేం చేస్తున్నావు తెలుసా ఇప్పుడు మీకు? ఇదేం చేస్తున్నామంటే ఇది ఎక్కువ వెళ్తే తమ్ముడు నాకు అటు పడుతుంది. కడిగినా అన్నమాట. ఇప్పుడు ఆ చికెన్ ఏదో ఆ చికెన్ కూడా బంగారు తల్లి చెక్కలు ధనియాలు పెడతాను. ఇదిగో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, ఎక్కువ ఏం లేదు. చికెన్ కడగాల కడగదాం కడగాలి కడగాలి. ఇప్పుడు అల్లం ఇవేమో దాపేసి చికెన్ వేసేటప్పుడు తెల్లగడ్డ అన్నమాట. పేస్ట్ ఏం పేస్ట్ అంటారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. ఓకే పసుపు పసుపు వేసినాము. ఓనన్నా బంగారు పొద్దున పంచుతులే బంగారు తల్లి వసూలు తీసుకోవాలి. ఇంకేం చేస్తాను? ఓకే తీసుకోమన్నా చికెన్ కడుగుదాం చూడండి. కోడి 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 పెట్టండి. కోడి కడిగి అందులో పెట్టాలన్నమాట. కొన్ని నీళ్ళు కారంలో అక్కడ కడిగేసి దాంట్లో కొన్ని నీళ్ళతో పడదామా? చాలు.
నీకు నెక్స్ట్ ఇది కావాలా? అలా తక్కువ వేసుకుంటే ఎండివి రాస్తాను. మేము ఇక్కడ పిక్నిక్ ప్లాన్ చేసాం అనమాట. అది వేస్టేజ్లే, ఏం కాదు మీకు ఇప్పుడు. అదేం కాలే కాదు. ఇలాంటి వేరే గిన్నె మా ఆంటీకి. ఎండు మిరపకాయలు తీసుకున్నాం కొన్ని. ఏమేమి వేసినావు చెప్పు. దాంట్లో ఇప్పుడు దాకా చూడలా వీడియో వస్తుంది. వేసినావా? ఎరగడ్డ ఇప్పుడు అకౌంట్ ఎత్తి దాంట్లో పెట్టేసేమా, దాంట్లో పెట్టేసి దాన్ని మూత పెట్టేసి సరిపోతుంది. నీళ్ళు నేను చేయగలుగుతున్నామని. కనపడుద్దా? ఎప్పుడు కోడిని పెట్టేసామన్నమాట. అందులో తెల్లగడ్డలు వేయాలి. మసాలు ఒకసారి లడ్డు కొడుకు బంగారు తల్లి. అమలు దాన్ని కొంచెం అటు ఇటు చేయాలా? దీన్నా అవసరం ఉండదు. మూత పెట్టుకుంటా. కొంచెం ఉప్పేనా నా దాంట్లో ఒక గిన్నెలోకి తీసుకో. ఎట్టపోయినాడా ఓడికి ఒక్కసారిగా బోరింగ్ ఎలా ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసేసుకోండి. ఎందుకంటే ఇదంతా ఇవన్నీ కూడా ఎందుకు వేసుకున్నామంటే స్మెల్ బాగా రావడానికి, అది ఉడికినా కూడా టేస్ట్ బాగా రావడానికి. అది ఎప్పుడు ఆగిపోద్దో చూసుకోవాలి మరి. ఫుడ్ అంటే చూడు. ఇది సూపర్గా వీటిలో ఉడుచుకోవాలమ్మా. వాసన చూడ వాసన చూడ ఎక్కడ సూపర్ కదా ఆ స్మెల్. ఉడికిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగుకొని ముంచుకొని తింటా ఉంది. మీరు ట్రై చేసినారా? ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. క్లియర్గా కనిపించట్లేదు. ఇదైతే ఈ వంట అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అది ఆడకూడదు అయితే వాళ్ళు ఏం మాట్లాడదు కదా. మేస్తుందా? ఆ పక్కనే పెట్టినా అది అన్న బంగారా, అది ఈ పక్కనే పెట్టు. చాలే ఆ మాత్రం చాలు. నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టేస్తాను. ఇది ఉండాలి. గిన్నెలోకి తీసుకుంటే నంచుకోవడానికి అది అద్దుకుంది. ఏమేమి వేశారు? దాంట్లో తెల్లగడ్డ పచ్చిమిరపకాయ వేస్తారా? ఎండుమిరపకాయ వేస్తారా?
ఈగులు తిందా ఉప్పు వేసిందా? కళ్ళు పేసాయి చాలు చాలు. నాకు తెలిసి ఇల్లరంతా ఆడిస్తే మరి నాకు నిమ్మకాయ నాకు పెళ్లి పెద్ద మనిషిగా పెట్టుకుంటే పెళ్ళి 1 నెల రోజులు కావాలి. అందుకే పెట్టుకోవద్దమ్మా. పెట్టుకోవాలి నిన్ను. పెళ్లి పెద్దగా ఓకేనా? కెమెరా అట్లా పెడతారా యూట్యూబ్ కి? బాగా పెడతారు. లైట్ అవసరం వెళ్తురుగా ఇట్లా ఇది కరెక్ట్. అమ్మలు అంతా పులుపు అయిపోతుంది అమ్మలు. చాలు, అది కారం ఎక్కువ ఉంటుంది. నేను అక్క బల్లె భయంకరమైన కారం. ఏమంట అమ్మలు నా చేతిలో బయట అన్నయ్య గింజలు ఏం చేయాలా? బ్యాట్ ఇచ్చానా? టవల్ అంటమా, కావాలా? గుడ్డ ఏదన్నా చిన్న గుడ్డ ఉండేయమ్మా. ఓకే గింజలు పడిపోయినాయి, అందుకే తీసేస్తున్నాం అన్నమాట. చేయి పెట్టుకున్నాను పిండ వేసి పిండి మీరే పండేయా గింజలు. ఇది కలపాలా? కలిపేసి ఒక 2 చేతిలో పెట్టేట్టున్నా. అబ్బబ్బబ్బబ్బో, ఈ వాసన ఉండదబ్బా. ఎట్లా నాకు వాసన? వాసన సూపర్ ఉంటుందా? ఎట్లుందో చెప్పు, ఏమి ఫ్లేవర్స్ వస్తున్నాయో చెప్పు. మసాలా ఆ అల్లం వెల్లుల్లి అమ్మ వేశారు కదా, చెక్క లవంగం అవన్నీ గుమగుమలు ఎక్కడికి వస్తున్నాయి. అవలే వేసి గుడ్డి వాడి దగ్గర మా నువ్వు కొంచెం వేసుకుని కదా, నాకు కొంచెమే. ఆహా, నాకు అయితే ఎక్కువ తినాలి. సూపర్ టేస్ట్. ఎట్టున్నది నేను పెట్టి మాకు వెళ్ళా. అబ్బబ్బబ్బబ్బబ్బో, మామూలుగా లేదు, మామూలుగా లేదు. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బో సూపర్. అది కొంచెం లోపల గుర్తయ్యమ్మా. తిరగ తిప్పుతామా? ఎప్పుడు తిరగ తిప్పుదాము. ఏంటమ్మా పచ్చగా కొంచెం పసుపు వేయకుండా చాలు, కట్టరా ఇంకో ప్లక్కర్ వచ్చానా? కొంచెం వేసిన వద్దులే. ఇప్పుడు ఇలా అమ్మలు జాగ్రత్త. నేను రానా? తెప్పించుకోవాలి. ఇంకోటి ఇంకో పెద్ద పెన్ను పెట్టండి పోండి. ఇప్పుడు మనే పట్టుకుంటా ఉండు. ఇది ఉంది ఇత్తలది ఒకటే, అది తెచ్చించే బాగుంది కదా. వద్దు, నా వల్ల అయితే నానా నువ్వు పెనం పట్టుకో. అమ్మలు మీరైతే చెయ్యి అస్సలు పెట్టేదానికి నేను ఒప్పుకోను. అది తీసుకున్నాను. అయిపోయిందిలే సునీత. అదన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది బాగా ఈ పక్క, ఇంక ఇటువైపు ఉడకాలన్నమాట. సూపర్ కదా అసలు. ఎంత సూపరో తెలుసా. ఇలా కట్టెల పొయ్యి మీద ఎప్పుడన్నా చేశారా మీరు? మనుషులు, దేవతా గుడి, పూజారులు, ఎంత బాగుండదు అసలు, చల్లగా. అక్క 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 ఇది అయిపోయిందమ్మా. ఎట్లా కారం బాగుంది, సూపర్. నేను తింటా కారం బలంలా పొల్లగా కారంగా సూపర్ సూపర్గా ఉండదు. దాంట్లోకి ఇది పీస్ అద్దుకొని తింటే ఎట్టుంటుంది ఊహించుకో. ఇంకా చింతపండు నానబెట్టిందా, రసం వేస్తా, అన్నము రసం అన్నం ఇది నంచుకోవడానికి. అందరూ అడుగుతున్నావు సాపేసుకొని. ఏం లేదు.
కట్టెల పొయ్యి మీద అప్పుడు మన పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కరువు అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం చేసుకునే ఆ టేస్ట్ కూడా ఎట్లుంటుంది తెలుసా? తమ్ముడు కూడా కొంచెం అయ్యో మాడుకొని పెట్టు. ఏం కాదు తిను. అలవాట్లా తగేసిన అయిపోయింది. వద్దు నాన్న. అవుతుంది మాది. 3 days తర్వాత వచ్చింది. అదే అక్కడ 3 days టెన్షన్ పడి ఉంటారు కదా. మాకే తింటుంది. పెద్దదండి మా పెళ్ళి. కోడి ఎలా ఉడుకుతుందో చూడు. దీంట్లో ఏమేమి మసాలా వేసినాను తెలుసా? ఏమేమి మసాలా వేసినాను, ఎట్ట చేసినాము, ఎట్ట తిన్నాము, దాంట్లో పచ్చడి ఏమి చేసినాము అనేది మీరు తెలుసుకోవాలంటే లాంగ్ వీడియోలో. తినేవాళ్ళు కూడా చెప్పాలనుకుంటా. కాదు, సునీత నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది నాకు సరిపోదేటప్పుడు. 5 నెలలు అయిపోయింది. 5 నెలలు పచ్చడి పొన్నంటది అక్క. నేను అట్లే తింటా పచ్చడి ఉడికి వేడనలో కలుపుకుంటే నెయ్యి వేసుకుంటే అట్లా మాది. సంగీ భగవద్గీత క్లాసెస్ అవన్నీ ఉంటాయి అనుకునే. కొన్ని ఉంటాయి. చికెన్ పచ్చడి అంట మా మీ తమ్ముడికి. రేపు పడతా. రేపు వెళ్ళిపోయేది తమ్ముడు. రేపు ఏ టైంకి? రేపు సాయంత్రం. నైట్ చేసేద్దాం. ఈరోజు చేద్దామా? అయితే ఎందుకు అవ్వదు? నాకు అరగంట పని చేస్తాము. అమ్మలు నేను డ్రై ఫ్రూట్ లడ్డూలు అవన్నీ నైట్ కూర్చొని చేసుకున్నాను. నేను పచ్చలేగా అంతే నైట్ వేసుకుంటా. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎందుకు కొంచెం ప్రశాంతంగా నైటే నాకు. ఓహో పీసులు పట్టుకోమా పీసులు పీసులు. బాగా ఉడికిందా? ఇందులో నీళ్ళు ఏ టేస్ట్ ఉన్నాయి చూడ. మో ఈ నీళ్ళు చిన్న టేస్ట్ లేవు అంటమ్మా. అదో అవును, నాకు చెప్తా. అన్ని అందులో చికెన్ మాకు పెట్టండి, నీళ్ళు మాకు. అమ్మలు ఎందుకు బాగా తగలవు దిష్టిలు గిట్లు. అందరికి రిజిస్టర్ చేసి పంపించాను. నేను టీ కొడుతుంది మీరు చూసుకోండి. వెరైటీ చేస్తాను. నాకు తెలుసులే మా నువ్వు ఒక పెట్టేసినావా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మా చుట్టుపక్కల వాతావరణం కామెడీ. ఇప్పుడే కామెడీ చేసిన
జోక్ అనేది ఒకసారి చెప్పు. స్మెల్ అదిరిపోతుంది. స్మెల్ వల్ల వస్తుంది కదా, ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అదే అనుకుంటున్నారు. అయిపోయింది కదా ఇంకేం కాదు. నిజంగా అబద్ధమా నిజమా? నిజం మీరు ఎగతాలు పడుతున్నారా నిజం చెప్తున్నారా? నేను ఎప్పుడైనా స్మెల్ భలే వస్తుంది కదా. మళ్ళీ వస్తుంది కదా అంటున్నారు, మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అబద్ధం చెప్పలా, మరి నాకు వస్తుంది. మీరు కావాలని చెప్తున్నారా లేదంటే ఎగతాలు పట్టిస్తున్నారా అని నేను నిజం చెప్తాను. ఏదో ఓళ్ళు కూడా అనుకుంటున్నారు. ఏమో నేను కాలుస్తా కదా, చెప్పు బంగారం. అది తెస్తా స్టాండ్. ఓమో ఓమో అన్నీ తెచ్చి పెట్టుండవా? ఏంటిది? అది ఉందంట, దాని మీద పెట్టి కాల్చడానికి. గ్రిల్. అబ్బో, ఇప్పుడు ఎట్టు ఉడికించి ఫ్రై చేసినాం అనుకో, కాల్చినాం అంటే అనుకో, వాళ్ళు చేసుకుంటుంటారు అప్పుడప్పుడు. చాలా బాగుంటది. ఎందుకంటే నార్మల్ గా కాల్చారు అనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉంటది, బాగుండదు. అందుకే ఇలా చేసుకోవాలి. కింద అది ఉంది, కొంచెం ఇసుక చూసుకోండి. ఇంకా చాలు, ఇంకా అది కావాలి మో కడగ కాదు గబు. బంగారు తల్లి, ఇంకా అది కావాలా? ఒక చిన్న గిన్నె కావాలా? చిన్న గిన్నె కావాలమ్మా. ఈ నీళ్ళు ఎత్తి అందులో కలుపుకోవాలి మనం. ఇప్పుడు కొన్ని మిగిలినాయి కదా, అందులో కారంలో. లేదుమా, చూపిస్తున్నావు చికెన్ ని? నా చికెన్ అది. అందరూ చూడండి, నా చికెన్ కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇది నేను చేసిన. ఇది ఇప్పుడే ఉడకబెట్టా, అది కొంచెం కొంచెం ఉడుకుతుంది. రేపు మార్నింగ్ నాకు కాల్ చేశారంటే ఒక లెగ్ పీస్ పంపిస్తా. ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది మా, సూపర్ ఉడికింది. ఇప్పుడు కానీ అయితే ఒక లెగ్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అమ్మలు ఈసారి మనము ఇట్లా లెగ్ పీస్ తెచ్చుకోకూడదు అమ్మలు, వింగ్స్ తెచ్చుకోవాలి. అవును, వింగ్స్ అయితే చక్కగా లోపలికి మసాలా అంతా వెళ్తుంది. అవును. దీంట్లో రౌండ్ దాంట్లో అంతే వెళ్ళదు. ఎలా చిన్నడా చూడండి. ఎట్టు పెట్టాలి అది? ఎట్టనే పెట్టుకోను, దీనిపైన ఇట్లానే పెట్టాలి. ఎట్నే పెట్టాలి? పెట్టుకో. ఓన్లీ అది మాత్రం పెట్టాలి, అప్పుడే బాగా. ఇది మట్టి లేకుండా చర్మం ఉంటేనే టేస్ట్ బాగుండేది. నీళ్ళు ఇచ్చాను, తాగేది ఎలా కూడా తెలియదు పాపం. ఇలా తాగమని చెప్పి చెప్పాను, నేర్పించాను. అట్లా తాగాలి కదా, వెరీ గుడ్. దాని మీద పెట్టచ్చు కదా. కాదమ్మా, అట్లే ఆ మంటల మీదే పెట్టినామంటే బొగ్గులు వేడికి అది కాలాలి, అప్పుడే బాగుంటుంది. ఇట్లా మంట మీదకి స్కిన్ ఇదంతా కారుతుంది. బొగ్గుల మీద కాలితే అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. ఆ మసాలా పోస్తా ఉండాలా, కలుస్తా ఉండాలి. పూసేదేమో తగ్గుకొని తింటాం కదా. ఒక గిన్నె అది కాల్ చేసి అందులో అద్దుకొని తిన్నాం నాన్న మసాలా. ఇప్పుడు ఒక గిన్నె కావాలి నాన్న, ఈ పులుసు అది రెండు పోసి కలిపేసేయాలి. నాన్న అది పెట్టా దాని మీద. అది ఫస్ట్ బొగ్గులు వేయండి అమ్మలు పెనం మీద. అదే పెట్టు డైరెక్ట్ అంతే. ఇప్పుడే పెట్టి వెళ్దాం నేను. అంతేనా? ఉండు ఒక్క నిమిషం, ఎక్కడ అది కాలుతుంది. ఒక్క నిమిషం. అది ఊడిపోతుందేమో ఫస్ట్. ఊడిపోతుందేమో ఫస్ట్. అది ఇది ఉంది చూడు నాన్న, అది ఉంది చూడు పట్టుకునేది. దీన్ని వేసుకో, వెడల్పుకో అంట. ఇంకొకటి కూడా తీసుకో, అది కూడా ఇంత పెద్దది ఆడ పట్టుకుని పట్టుకుంటామమ్మా నేను. జాగ్రత్త జాగ్రత్త. ఇంత పెద్దది ఎట్ట ఉండు నాన్న నేను చెప్తాను. అది బెస్ట్. ఉండు నీళ్ళు కారిపని
కడ్డీతో ఇట్లా గుచ్చి కడ్డీ ఉంది. గుచ్చి నిజంగా అట్లా కాల్చడం బాగుంటది బెస్ట్. అంతేమ్మా. ఓకే చేస్తున్నారా? చెప్పు మన ఫోన్ ఇప్పుడు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఈ ఉడికించుకున్న నీళ్లు కొన్ని ఉన్నాయి చిక్కగా. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో కదా. గిన్నెదమ్మా అదే ఓకే, సూపర్గా ఉంటుంది. ఉడికించుకున్న నీళ్ళు ఇందులో వేసేస్తామా. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఏం చేయాలో. కారం చేసుకున్నాం కదా, ఈ కారాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎల్లిపాయ కారం, నిమ్మరసం పిండుకున్నాం కదా అదన్నమాట. అబ్బా నాకైతే నోరు ఊరిపోతుంది అబ్బో ఈ కారాన్ని. ఏం తగలను ఇంకా. చికెన్ ముట్టుకున్నాను నేను చేత్తో ఇప్పుడు ముట్టుకున్నాను. ఇప్పుడు నీళ్లు ముట్టుకున్నారుగా, చికెన్ నీళ్ళు ఇది ముట్టుకోలేదే, పోసినా. వద్దులే కానీ. ఓకే పోచి ఇప్పుడు పక్కకు పెడతాను. అలా కాదు, ఎదుగువా ఇలా కలిపేసా. ఎట్రా నాన్న రామా అసలు. నాకు అయితే కరెక్ట్ చెప్పు. ఆహా నువ్వు చూడు మా తల్లే. సరే నీ ఇష్టమ్మా. ప్రసాద్ నాకు అది కొంచెం కారం అనేది సరిపోయింది. బాగుందా? ఇట్రా నాన్న చూద్దాం. ఎట్టుడో చూడు. కావుతుంది నీకు ఇచ్చింది అమ్మ. హాయ్ హాయ్ దోశ చేసుకోబడి. అదిరిపోయింది టేస్ట్. సూపర్ సూపర్. ఎట్లుండదు భలే ఉంది. అది కొంచెం కొంచెం నీళ్ళు కావాలి నాన్న. అమ్మలు చికెన్ సూప్ లాగా ఉంది. ఇప్పుడు అట్లా ఉంటుంది, దాంట్లో వేసుకొని బాగా నీట్గా దాంట్లో ముంచుకొని తింటే ఉంటది నాన్న. సూపర్ గా తిప్పుమా. కాలిపోయి ఉంటుంది. ఇంతలో గాలి ఉండి నాన్న. కాదన్నాను అప్పుడే. కాలని మాడాసన కూడా వస్తుంది. అవునవును అమ్ములు, అవునవును. టిఫన్ అమ్ములు, దానికి ఏం మసాలా లేదు కదా, ఆయిల్ లేదు కదా, మాడుతుంది. ఆయిల్ పుయ్యాలి పుయ్యాలమ్ములు. నేను పట్టుకుంటాను గట్టిగా. సూపర్. ఫస్ట్ ఆయిల్ రాయాలి. ఓకే ఆయిల్ లేకపోతే అవుతుందిగా. ఆయిల్ అవసరం లేదు నాన్న. అవసరం లేదు దీనికి, మనం ఆయిల్ వాడం. ఏమని తిప్పుతావా? తిప్పుతున్నావా కొన్ని? తిట్టదా మరి? చికెన్ అంట. అవునా? అయిపోయింది అప్పుడే. ఎక్కువ చెప్పట్టు. దీన్ని ముంచుకొని తినాలి. అంటే ఇక్కడే లైవ్ లో చూస్తా, అమ్మ వీడియో ఎక్కడ చూస్తారు. చూడండి చూడు చూపు చూపు. ఏంది చూడాలా? తప్పు కూర్చోన్నా నువ్వు అప్పుడు తప్పు కూర్చోడు 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 వస్తున్నావా? కూర్చోని కూర్చోవాలా? ఇప్పుడు ఈ టెంకాయ చిప్పల మంట బాగా తగిలింది. చిన్న
మారుతుంది అది రోస్ట్ అయిపోతుంది లోపల. అట్లా పైకి పొగ పైకి. వెరీ గుడ్. అరిటాకు ఉంటే చెప్ప నాన్న ఇక్కడ ఏడన్నా నాన్న ఇదే ఇక్కడ వెనక పెద్ద అరిటాకు మన ఇళ్ళు వేసుకుని తౌళ్ళు వేసుంటారు చూడు చుట్టుకో కాలిపోతుంది మాడిపోతుంది. కాలనీలే అరిటాకులే తీసి పెడతా ఉండి ఉండి కాలనీ కాలనీ నాన్న ఇది కనుక తీయాల్సిందే, ఇదే తీయాల్సింది నీట్గా. చూడు ఎంత బాగా మంటలు చెట్లు వస్తున్నాయి. చేయి కాలుతుంది మంట ఎక్కువైంది. మాడిపోదులే మాడిపోదులే ఉండి 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 మాడదులే ఊడిపోతుంది. బాగా ఉడికిండదు కాలు ఉండదు ఊడిపోతుంది. పైన బొబ్బ మెల్లగా పట్టుకో కాలుతుంది చెయ్యి కాలుతుంది గుట్ట పట్టుకుంటా. ఓ సూపర్ అబ్బా మాడలేదు ఏం లేదు ఏం లేదు. ఆహాహాహా నిజంగా ఎంత బాగా కాలిందమ్మా భలే కాలింది. ఉడికింది కదా ఫస్ట్ దాని మీద పెట్టినా అన్న రోజుసేపు. అబ్బబ్బబ్బబ్బా సూపర్గా రోస్ట్ అయిందమ్మా అట్ట కాలాలి. తింటావా అమ్మ నేర్పింది. ఉడికిపోయింది పూర్తిగా. కింద బ్యాక్ సైడ్ కూడా అయిపోయిందా? ఫుల్ రెస్ట్. ఏం చేస్తావు నాకు నువ్వు? వేసుకుంటారా? ఇద్దరు ఒకటే వేసుకున్నారా? ఇద్దరు గిటార్లు వేసుకున్నారు టీషర్ట్లా. సూపర్ నా భలే కొనుక్కున్నారు మనసులో కరెక్ట్గా ఇద్దరు. కాదన్నా భలే కొనుక్కున్నారు. ఇంకా అయిపోయింది చాలులే. చాలా ఆకేది అరిటాకు తీసి అరిటాకులో పెడదాం. అరిటాకు అరిటాకు మా నువ్వు ఓళ్ళు కాదు ముందు అన్నం పెట్టు తినట్టు తిన్నాను చెప్పి తిను. పెట్టుమా ఒకటి చాలా అదటి చాలు కానీ మా నువ్వు వాళ్ళు బిర్యానీ సరే తినండి. అయితే ఇంకొక పీస్ పెట్టుమా రెక్క పీస్ పెట్టు. ఇప్పుడు అశోక్ ఒక రెక్క పీస్ పెట్టు. ఆ కాళ్ళు కాదు నేను అంత తిన్నా. నేను రసం అన్నం తింటా. పెడతా.
నేను తీస్తాను, మీకు ఎన్ని కావాలంటే మీరు తినండి. నువ్వు కెమెరా కొంచెం అడ్డంగా ఉన్నావు. కూర్చోమా కింద కూర్చో. ఆ పక్క కొట్టించేసుకోమా, ఆ పక్క కొట్టించేసుకో. ఓ కనిపించి నీకు రెక్క తీసుకోమా. మీరు తినండి ఫస్ట్. అమ్మలు మీరు తినండి ఫస్ట్. ఏం లేదు పెట్టుకో. అసగన్న కళ్ళ గంతలు కట్టేసింది మమ్మీ. నాన్న చీర పడింది కదా. అది అద్దుకోండి మా, ఇది అద్దుకోండి, అప్పుడు కదా టేస్ట్ తెలిసేది. అది తినేయండి ఫస్ట్, తినేయండి. ఎట్లుండదమ్మా, బాగుందా? మీరు కూడా చేసి వీడియోస్ పెట్టండి మరి ఇలా. వాళ్ళు వద్దనమ్మా, అందనది నాన్న దా. వస్తున్నాగా. ఆ పక్క కొట్టించుకోను అన్న, తిను కలుపుకో. అమ్మలు రసం ఇటు మీ సైడ్ తమ్ముడు సైడ్. స్నానం చేయకూడదు. ఫోటోనా? అబ్బో అన్నం కాలిపోతుంది, కూర కాలిపోతుంది, అన్ని కాలిపోతున్నాయి. బస్సు పీట నువ్వు కూర్చోయా. అసలు దీంట్లో ముంచి తినేట్టుండదు చూడు. కొంచెం వేయండి. ముంచి తినండి. ఏం కదా మళ్ళీ వచ్చింది ఫోన్లో. అబ్బా కాలిపోతుంది. ఓపోనా? అదేంది అదే, నేను అడుగుతూ దాన్ని తగిలించుకుంటున్నా మొత్తానికి. నేను తీస్తా కానీ నువ్వు పోయి తినిపోయా. వేసుకో, బాగాలేదా? ఉప్పు సరిపోయిందా? ఇంకా తినలా. అబ్బో రసం చిన్నగా లేదు బాబు, అది భలే ఉంది. నిజంగానే భలే ఉంది రసం. పుట్టను ఉన్నది ఉందండి రసం వస్తుంది. నీకు తీస్తానే 10 నుంచి మేమిద్దరం ఏం తెల్లా. తింటాం కానీ తినాలనే కూర్చుంటాం. తింటాం. స్నానం అంటే కొంచెం అమ్మవారు కదా. మా ఇంకా అన్నం ఉంది, ఇంకా రైస్ అమ్మా నువ్వు జరిపినావు తల్లి. కుక్కర్ లో ఎంత అన్నం ఉన్నట్టు అంత అన్నం. ఆయసక్క ఇదే మాదిరి అందరు కుటుంబం అంతా కూర్చున్నారండి. వీళ్ళెవరు అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు నా కూతురు పెట్టు మనవరాళ్ళు. మీ మనవరాళ్ళ సూపర్ గా దాంట్లో ముక్కలు ఏం లేవు.